Hi guys, welcome back to another video of Unfiltered Sister Stories. ఇవాళ మనము క్యాలీఫ్లవర్తో పకోడీ చేద్దాం. ఓకేనా? అది కూడా చాలా ఈజీ ప్రాసెస్తో అనమాట. ముందు క్యాలీఫ్లవర్ని చిన్న చిన్న పీసెస్ లాగా ఇలా కట్ చేసుకోవాలి. ఇప్పుడు దీన్ని బాయిల్ చేసుకోవాలన్నమాట. అంటే దీంట్లో ఏమైనా పురుగులు కానీ ఏమైనా ఉంటే అవి చచ్చిపోతాయి. ఏవైతే పురుగులు ఉంటాయో అవన్నీ బయటకు వస్తాయి అన్నమాట. సో ఇక నేను ఆల్రెడీ ఒక ఏమంటారు బ్రాడ్గా ఉన్న గిన్నెలో వాటర్ వేసుకున్నా. ఇప్పుడు వాటర్లో కొద్దిగా పసుపు ఇంకా ఉప్పు వేసుకోవాలన్నమాట. పసుపు ఇంకా ఉప్పు ఇట్లా వేసుకొని ఇది కొంచెం వాటర్ మరిగినాక ఈ క్యాలీఫ్లవర్ అనేది ఇందులోకి వేసేసుకుంటాం అన్నమాట. వాటర్ ఇప్పుడు లైట్గా మరుగుతుందన్నమాట. సో ఇందులోకి క్యాలీఫ్లవర్ వేసేసుకుందాం. ఇంకా ఏంటిదంటే ఇప్పుడు క్యాలీఫ్లవర్ మార్కెట్లో చాలా అవైలబుల్గా ఉంది. ఎందుకంటే క్యాలీఫ్లవర్ సీజన్ కాబట్టి. క్యాలీఫ్లవర్తో చాలా రెసిపీస్ చేసుకోవచ్చు. క్యాలీఫ్లవర్ ఫ్రై చేసుకోవచ్చు, గ్రేవీ చేసుకోవచ్చు, ఇంకా ఇది పకోడీ చేసుకోవచ్చు స్నాక్స్ లాగా కావాలి అంటే. ఇంకోటి ఈ సీజన్లో క్యాలీఫ్లవర్ దొరికేదంటే పురుగులు ఉండవన్నమాట. ఏవైతే సమ్మర్ సీజన్లో దొరుకుతాయో అందులో పురుగులు ఉంటాయి. అయినా మనం రిస్క్ తీసుకోవద్దు కాబట్టి బాయిల్ చేసుకుంటున్నాం. ఇలా మొత్తం వేసేసుకున్నాను. ఇలా ఒక 5 to 10 minutes అది బాయిల్ అయిందనుకోండి, ఇంకా తీసుకొని స్ట్రెయిన్ అవుట్ చేసేసుకుందాం. చూసారా? ఇప్పుడు ఇది మొత్తం బాయిల్ అవుతుంది కాబట్టి స్టవ్ ఆఫ్ చేసుకొని ఇప్పుడు దీన్నంతా స్ట్రెయిన్ చేసుకోవాలన్నమాట. జాగ్రత్త, చెయ్యి కాలుతుంది. ఇదంతా మనం తీసేసుకున్నాం కాబట్టి ఇది కొంచెం కూల్ అవ్వాలన్నమాట. ఎందుకంటే ఇప్పుడు చాలా హాట్గా ఉంటుంది. సో ఒక్క 10-15 minutes ఆగి అప్పుడు ముందు ప్రాసెస్కి పోదాం. చెక్ చేసి ఇప్పుడు ఇవి కూల్ అయినాయి అన్నమాట. వీటన్నిటిని ఒక బౌల్లో తీసుకుందాము. ఇది ఆల్రెడీ 70% కుక్ అయిపోయింది. చూసారా? ఇప్పుడు మనం ఫ్రై చేస్తాం కాబట్టి సరిపోతుంది. ముందుగా మనం ఇందులో ఏ సాస్ కానీ ఏం వేసుకోకుండా నీట్గా చేసుకుందాం. ఇది రైస్ ఫ్లోర్ అన్నమాట. ఇప్పుడు శనగపిండి, ఇప్పుడు ఉప్పు కారం చూసి వేసుకుందాము. ఇప్పుడు ఇందులోకి సరిపడంత కారం వేసుకుందాము. నెక్స్ట్ ఉప్పు. ఇందులోకి ఇంకా ఏం మసాలా వేయమండి, జస్ట్ కారం ఉప్పు అంతే. ఇప్పుడు వీటన్నిటినీ కలుపుకోవాలన్నమాట. మేము ఆల్రెడీ హ్యాండ్స్ చాలా ప్రాపర్గా కలుపుకొని ఇందులో పెడుతున్నాము. ఇప్పుడు ఇలా కలుపుకుంటున్నప్పుడు ఒకవేళ వాటర్ అవసరమైతే మనం వేసుకుంటాము. ఒకవేళ కలుపుకునేటప్పుడు బియ్యపిండి కానీ శనగపిండి కానీ తక్కువ పడితే కొంచెం కొంచెం యాడ్ చేసుకోవచ్చు. ఇలా నీట్గా కలుపుకోండి. మరీ పలసగా కలుపుకోకూడదు, మరీ గట్టిగా కలుపుకోకూడదు. మీడియం స్టేజ్ వరకు కలుపుకోవాలి.
ఈ కన్సిస్టెన్సీలో రావాలన్నమాట. అంటే మనం పకోడీ వేసినప్పుడు విడివిడిగా రావాలి, అంటే మొత్తం ముద్దగా అవ్వకూడదు. చూసారా? ఇప్పుడు బాలల నూనె పెట్టుకున్నాక కలుద్దాం. ఇప్పుడు బాండి పెట్టేశాను నేను. ఇందులోకి ఆయిల్ పోసుకుందాం. ఫ్రై కాబట్టి కొంచెం ఆయిల్ ఎక్కువనే పడుతుంది. ఇప్పుడు ఆయిల్ ఆల్రెడీ హీట్ అయిపోయింది. సో ఇప్పుడు మనం ఏదైతే ఇది తీసుకున్నామో వీటిని వేసుకుందాం. సో ఇట్లా కొన్ని కొన్ని వేసుకొని ఒక్కసారి జాలిగంటతో అలా తిప్పుకోండి. విడివిడిగా చాలా బాగా వస్తాయి. క్రిస్పీ అయ్యేంత వరకు పెట్టాను అన్నమాట. ఇది ఒకసారి ఒక ట్రిప్ వేసాక ఉప్పు సరిపోయిందో కారం సరిపోయిందో చూసుకొని, ఒకవేళ తక్కువ అయితే మళ్ళీ బ్యాటర్లో కలిపేసుకుందాం. చూసారా సింగిల్ ఎంత బాగా వచ్చాయో. దీన్ని కొంచెం రెడ్ కానిద్దాము. ఇంకోటి, ఇంకేమైనా ఇలా వెరైటీ స్పెషల్స్ కానీ ఇంకేమైనా కావాలి అంటే మాకు కమెంట్ బాక్స్లో చెప్పండి. లేకపోతే ట్రావెల్ బ్లాగ్స్ కావాలంటే అవి కూడా చేస్తాము. చూసారా? ఇప్పుడు వీటిని తీసుకొని టిష్యూస్లో వేసేసుకుందాం. సో ముందు ఇందులో ఉప్పు కారం చూసుకొని దాన్ని బట్టి మిగతాది వేసుకుందాం. చూసారా ఎంత కర్రగా ఉంటుందో, కాలుతుంది యాక్చువల్లీ. ఇప్పుడే మాకు తెలిసిన విషయం ఏంటంటే కారం తక్కువైంది. సో మళ్ళీ కారం వేసుకొని దాన్ని కొంచెం సరిగ్గా చేసుకోవాలన్నమాట. ఎందుకంటే ఫ్యామిలీలో కొంతమంది కారం ఎక్కువ తింటారు, కొంతమంది తక్కువ తింటారు, కొంతమంది అస్సలకే తినరు. సో అలా ఉన్నందుకు మాకు ఇబ్బంది అవుతుందన్నమాట. ఇప్పుడు మీరు అనుకోవచ్చు ఇంతోట అని. ఇదంతా మాకే కాదండి, మా అమ్మమ్మ వాళ్ళకి, మా అత్తమ్మ వాళ్ళకి అందరికీ ఇస్తామన్నమాట మేము. ఇంకోటి ఏంటంటే మేము స్పైస్ లెవెల్ ఎక్కువ ఉంటుంది, అమ్మమ్మ వాళ్ళది అత్త వాళ్ళది తక్కువ ఉంటుంది అన్నమాట. సో కలుపుకున్నాక ఇది అనమాట. ఇప్పుడు ఇది మళ్ళీ వేసేద్దాం. ఆయిల్ దగ్గర జాగ్రత్త అండి, కొన్నిసార్లు ఇక్కడే దివాళీ కూడా అవుతుంది. సో ఇది ఫ్రై అయ్యాక మళ్ళీ చూపిస్తా. సో లాస్ట్కి ఇలా అన్నమాట. చాలా బాగుంటాయి టేస్ట్ అయితే. ఒక్కసారి ట్రై చేయండి. మీరు కూడా ట్రై చేసి కమెంట్ బాక్స్లో మాకు చెప్పండి. ఇంకా మా ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో వెంటనే సబ్స్క్రైబ్. ఇప్పుడు ఇవి మా తాతయ్య తినేసి టేస్ట్ చేసి చెప్తారు మీకు ఎలా ఉందో. ఎలా ఉంది తాత? చాలా బాగుందమ్మా, కరకరలాడుతుంది, రుచికి నోటికి రుచి బాగుంది.
చూసారా, మీరు కూడా ట్రై చేయండి. బాయ్.